ఈరోజు మీకు గోంగూర రొయ్యలు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇవి రొయ్యలు ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవాలి బాగా. వాటిలో వచ్చి ఆయిల్ నీళ్ళు అంతా ఎమిరిపోవాలి బాగా. ఇదిగోండి గోంగూర. ఇలాగ పచ్చిమిరపకాయలు ఆకు ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇవి పోపుకి ఇలా వేయించుకున్న ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేయండి. ఇప్పుడు దీంట్లో రొయ్యలు వేసేసేయండి. ఇలా రొయ్యలు వేసుకున్నాక దీంట్లో కారము ధనియాల పొడి వేసి బాగా వేయించుకొని తర్వాత గోంగూర వేసుకుందాము. ఇలా గోంగూర పచ్చిమిరపకాయలన్నీ వెతుక్కోండి బాగా, లేదంటే తీగలు తీగలు ఉంటుంది, తినడానికి బాగుండదు. ఇప్పుడు దీంట్లో వేసేసేద్దాం అన్నీ. దీంట్లో గరం మసాలా వేసుకొని కలుపుకోండి బాగా. ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడికించండి బాగా గట్టిగా. ఇదిగోండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దింపేసుకోండి. నేను చేసిన రొయ్యల గోంగూర నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.